ఈరోజు మటన్ పులుసులో రాగి ముద్ద చేస్తున్నాం. మటన్ అయితే తీసుకున్నట్టు నేను మటన్ కడుక్కొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ సరిపడైతే వేసేసుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మటన్ పులుసు రాగి ముద్ద చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే వేడెక్కింది, మటన్ అయితే వేసేసుకుంటున్నాం. గల్లు కూడా వేసుకుంటున్నా సరిపడా. ఇది మంచిగా తిప్పుకొని బాగా ఉడికించుకుంటే ఆ వాటర్ అనేది బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. మటన్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా నేను ఆయిల్లో వేసేసుకున్నాను మటన్. అప్పుడు నీరు వచ్చేసి బాగా ఉడికింది. ఈ లోపల నేనైతే అల్లం నూరుకుంటున్నాను. కొంచెం జీలకర్ర తీసుకున్నాను. నీచు వాసన అనేది రాకుండా ఉండటం కోసం జీలకర్ర అయితే వేసుకుంటా ప్రతి ఒక్క చికెన్లో కానీ మటన్లో కానీ. అల్లం కూడా నూరేసుకున్నాం. అల్లం నలిగిపోయాక ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం అయితే నలిగిపోయింది. వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాం. మటన్ అనేది ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. మటన్ అయితే బాగా ఉడికిపోతుందండి. వాటర్ చూడండి ఎంత వచ్చిందో, దీంట్లోకి బాగా వాటర్ వచ్చేసింది. అందుకే నేను ఎప్పుడైనా ఫస్ట్ ఆయిల్ తర్వాత ముందు మటన్ వేసి కొంచెం ఉప్పు వేస్తా. దాంట్లో నీరు అనేది బాగా ఉపికి మాంసం ముక్కలైనా మటన్ ముక్కలైనా ఏమైనా చక్కగా ఉడికిపోతాయి. ఈలోగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం దీంట్లో. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా వాటర్ ఉన్నంగా వేసుకోవాలి. కొంచెం ఆ వాటర్లో అనేది అటు ఉడికిపోద్ది. మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. మూత అయితే పెట్టేస్తున్నా. చక్కగా ఉడికిపోయినాయండి. ఉల్లిపాయలు కూడా ఉడికిపోతున్నాయి. చక్కగా ఇట్టు ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికితేనే మనకు ఆ టేస్ట్, ఆ ముక్కలు చక్కగా ఉడికిపోయి బాగుంటుంది అన్నమాట. మటను ఒకసారి ఉడకదు. మనం ఆయిల్లో ఫస్ట్ అల్లం వేసి తర్వాత దాంట్లో మటన్ ఎత్తే అసలు టేస్ట్ తెలియదు, అంత బాగా ఉడకదనమాట ముక్క అనేది. ఇట్లయితే బాగా మంచిగా ఉడికిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకొని కాసేపు ఉడికాక మళ్ళీ తీసి చూసుకోవాలన్నమాట ఆ నీరు అనేది ఎంతవరకు వచ్చిందని. లేదంటే కొంచెం దగ్గర పడింది. ఇక చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం మగ్గిపోయినాయి. ఇట్లా మగ్గించుకోవాలన్నమాట. మటన్లోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. బాగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లో అల్లం అయితే వేసేసుకున్నామండి. అల్లం కూడా తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అల్లం వేసేసే ఆ అల్లం కూడా ఉడికిపోవాలి. అంటే అడుగంటుకోకుండా మనం అల్లం కూడా ఏం చేయాలంటే నీరున్నప్పుడే వేసుకోవాలి. నీరున్నప్పుడు వేసుకుంటేనే మనకి అల్లం అనేది మాడకుండా ఉంటుంది అన్నమాట. అల్లం వేసుకొని ఇట్లా తిప్పుకొని చక్కగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పుకొని అల్లాన్ని కూడా ఉడికించుకోవాలి. ఆ అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఈ ఉప్పు అనేది మటన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడైతే పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. కూరకు సరిపడ పసుపు అయితే వేసేసుకుంటున్నా. ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చిందండి. ఇంకా దీంట్లో కారం కూడా వేసేసుకొని కాసేపు మగ్గించుకున్నాం. కారం కూడా తీసుకుంటున్నా. మటన్కి సరిపడ కారం అయితే తీసుకుంటున్నాండి నేను ఇక్కడ. ఇప్పుడు బాగా కలదిప్పుకొని మనం మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి.
కారం వేసాక, ఎందుకంటే కారం అని అల్లం వేసిన తర్వాత అడుగంటడానికి అయితే కంపల్సరీగా దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం తిప్పుకుంటూనే ఉండాలి. ముక్కకి కారం అల్లం ఇవన్నీ పట్టేలాగా బాగా తిప్పుకోవాలి కారం వేసిన తర్వాత. అలా తిప్పుకొని చక్కగా మూత అయితే వేసేసుకొని కాసేపు ఉడకనిద్దాం. ఈలోగా చింతపండు అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నా, కడిగేసి తీసుకున్నాను అనమాట. ఈ మటన్లో ఇప్పుడు పులుసు అయితే మనం పోసేసుకుందాం. పులుసు అయితే వేసి పోసేసుకుంటున్నానండి. పులుసు పోసాక మనం కాసేపు మరగనిద్దాం. బాగా దగ్గరికి మరిగిపోవాలి. పులుసు పోసుకున్నాక కూడా ఎక్కువగానే ఉడికించుకోవాలన్నమాట మనం మొక్క. అప్పుడే మనకు టేస్ట్ అనేది తెలిసిద్ది. అడుగు మాత్రం అంటకుండా చూసుకుంటే చాలు. మూత అయితే పెట్టేసుకుంటున్నా. ఈలోగా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా. ధనియాలు మసాలా వేసుకుంటా. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా అయితే వేగిపోయిందండి. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఆలుక్కాయ వేసి కొంచెం వేపుకుంటున్నా. మనం ముందుగా వేపుకున్న మసాలాలోకి వీటిని కలుపుకొని పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నా. దీంతోపాటు బియ్యం గింజలు కూడా వేసేసుకున్నామండి. కొంచెం మసాలా అనేది స్మెల్ బాగుంటుంది. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేసుకుందాం. ముందుగా వేపుకున్న మసాలాలోకి అయితే వేసేసా. ఇప్పుడు దీన్ని అయితే నూరేసుకున్నా. మూత అయితే తీసుకొని చూసుకుందాం ఎక్కడి వరకు వచ్చింది అనేది. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసి కొంచెం తిప్పుకొని మనమైతే దీన్ని దించేసుకుందాం. చక్కగా ఉడికిపోయిందండి దగ్గరికి. చూడటానికి చూడండి ఎంత బాగుందో. స్మెల్ కూడా సూపర్ ఉందండి. స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట. మసాలా వేసా, ఇవన్నీ వేసేసి ఉడకనెత్తుంటే ఆ స్మెల్ ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. అట్లా ఉడకనిచ్చుకున్నాక దింపుకొని పక్కన పెట్టుకొని రాగి ముద్ద కూడా చేసేసుకుందామండి. మూత అయితే పెట్టేస్తున్నా. కొంచెం స్లిమ్లో పెట్టేసుకుంటున్నా. ఒకసారి మూత చూద్దాం. బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. సరే, మటన్ అయితే అయిపోయిందండి. రాగి ముద్ద కోసం బియ్యం అయితే తీసుకుంటున్నా. ఒక గ్లాస్ ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. వాటిని అయితే 2-3 సార్లు కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాం. ఈలోగా ఎసరైతే పెట్టుకుంటున్నాం. 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే పెట్టుకున్నాం. వాటర్ కూడా మరిగిపోయింది. ఇందులో నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి మనం. బాగా మెత్తగా చిమిడిపోయేలాగా ఉడికిపోవాలి అన్నం. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని తిప్పుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిపోతేనే మన రాగి ముద్ద అనేది మనకు వచ్చిద్దండి. మూత అయితే పెట్టుకుంటున్నాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే తెడ్డు ఒకటి తీసుకొని మనం బాగా తిప్పుకోవాలి, అన్నాన్ని మెదుక్కోవాలన్నమాట. ఉడికేటప్పుడే మనం అన్నాన్ని మెదుక్కుంటే చక్కగా మెదిగిపోద్ది. మెతుకులు అనేది కనిపించకుండా ఉంటుంది అన్నమాట. మనం రాగి ముద్ద తయారు చేసుకున్నప్పుడు బాగా మెదిపేసుకుంటున్నాం అన్నాన్ని ఉడికేటప్పుడే.
వాటర్ కూడా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడైతే మనం ఎప్పుడైతే గ్లాస్తోని మనం కొలుసుకున్న గ్లాస్తోనే అదే గ్లాస్తో రాగి పిండి కూడా తీసుకుంటున్నా. తీసుకొని తిప్పుకోకూడదండి, అట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం మంట అయితే తగ్గించుకుంటున్నా. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి చూడండి, అట్ట వాటర్లో చక్కగా పిండి అనేది తడి తడిగా అయిపోయి చక్కగా ఉంది. ఇప్పుడు ఈ ముద్దలు లేకుండా బాగా మెదుక్కోవాలి. నేనైతే దింపుకొని బాగా మెదుక్కుంటున్నాను అన్నమాట. బాగా కలుపుకోవాలి, ముద్దలు అనేది ఉండకూడదు. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికించుకుంటానండి. మూత అయితే పెట్టేసుకున్నా, సిమ్లో పెడుతున్నా. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం. దగ్గర పడిందండి. ఈ స్టేజ్లో ఉంటే చాలు, రాగి ముద్ద మనకి చేసుకోవటానికి బాగుండిద్ది. నేను ఆల్రెడీ గిన్నెలో కొంచెం నెయ్యి వేసి పెట్టుకున్నానండి. అదే గిన్నెలో రాగి ముద్ద కోసమని తీసుకుంటున్నా కొంచెం. ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. చేసుకుంటే ఈజీగా వచ్చిద్దండి మనకు ముద్ద. మనం చేతితో పట్టుకున్న కాలిపోయిద్ది, మన చేయి కాలిద్ది. అందుకోసమని నేను గిన్నెలోకి తీసుకున్నా. ఇలా తీసుకొని తిప్పుకుంటే చక్కగా మనకు రాగి ముద్ద రెడీ. ఒకసారి రాగి ముద్ద చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే తీసుకున్న బియ్యానికి ఆ రాగి పిండికి 3 ముద్దలు అయితే అయినాయండి ఇక్కడ నాకు. రాగి ముద్ద అయితే టేస్ట్ అయితే చేయబోతున్నా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటా. కొంచెమే నెయ్యి తీసుకున్నా నేను. నెయ్యి అంటే అంత ఎక్కువ ఇష్టపడను నేను. ఇందులోకి మటన్ అయితే వేసేసుకుంటున్నా. మటన్ పులుసు దగ్గర కుడికించుకున్నా బాగా. మనకి మటన్ పులుసు అనేది ఆ ముద్దలో తినేలాగుంటే చాలు, మరీ ఎక్కువ పులుసు అయినా బాగోదు. అందుకే నేను బాగా ఉడికించుకున్నాను అనమాట. రాగి ముద్ద అయితే టేస్ట్ చేసేద్దాం. రెడీ అయిపోయింది మనకి రాగి ముద్ద. ఒకసారి టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్, ఎలా ఉందో. నాకైతే నోట్లో నీరు వచ్చేస్తున్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ముక్క కూడా చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా.